సో నిన్న మొన్న మనం ఈ డూయింగ్ నథింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఫైటింగ్ మన స్థానాన్ని మీద మన కదిలించినప్పుడు మనం ఎట్లా మనం ప్రతిస్పందించాలి ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. సో నిన్న మనం ఈ అహం అనే దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ మైండ్ కంట్రోల్ మనం ఇంకా ఈ ఎలా ఉంటాము, దాంట్లోంచి ఇంకా ఎందుకు బయటికి రాలేకపోతున్నాం, ఇవన్నీ. దీంట్లో వచ్చి ఈగోయిస్ కని ఈ ఈగో అనేది అహం అనేది చాలా మోసపూరితమైనది. మనం మోసం చేసేస్తుంది. మనకి ఎంతసేపు ఇదే నిజము, ఇదే వాస్తవము, ఇదే జీవితంలో మనం బతకాలి అనేటువంటి ఒక మాయని భ్రాంతిని మనకి ఒక మనకు మన ముందు మనకు ఒక మాయ తెరని మనకి సృష్టిస్తుంది అనమాట. అట్లాంటప్పుడు మనం ఇవన్నీ వదిలేసుకుని మనం నిజంగా గనక మన వాస్తవంగా ఇవన్నీ నిజంగా వదిలేసుకుని మనం ఉండాలి అంటే ఎలా ఉంటాం? దానివల్ల మనకి ఎలా తెలుస్తుంది అసలు వదిలేసాము అనే సంగతిని కూడా మనం చూస్తాం. అది ఒక్కసారిగా మనకి మనసు అంతా తేలిగ్గా అనిపించటం, శరీరం అంతా తేలిగ్గా అనిపించటం, చాలా స్పష్టంగా ప్రతిదీ కనపడటం, అట్లాగే ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపించటం, ఇవన్నీ మనం శరణాగతి చేశాము అని చెప్పటానికి కొన్ని గుర్తులు అనమాట. కొన్ని మనకి లోపల నుంచి వచ్చేటువంటి కొన్ని గుర్తులు అనమాట. ఇలా జరుగుతుంది అంటే మనకి శరణాగతికి మనం వాస్తవంగా శరణాగతి చేసాము నిజంగా అని చెప్పేసి. అప్పుడు మనం కనుక ఏం జరుగుతుందో చూస్తే మనము ఈ మనం ఎప్పుడైతే ఈ తేలిగ్గా మనకి స్పష్టంగా ప్రతిదీ మనకి ఈ శరణాగతి చేసినట్టుగా మనకు అనిపిస్తుందో అప్పుడు మన యొక్క ప్రవర్తన వలన అవతల వ్యక్తులు కూడా తేడా వస్తున్నాం. వాళ్ళకి అప్పటిదాకా మనం అవతల వాళ్ళు కోపంతో మన మీదకి వచ్చినప్పుడు మనము కోపంతో ప్రతిస్పందించినట్లయితే ఏమవుద్ది, ఇంకా వాడికి ఇంకా ఎక్కువ గొంతు వస్తుంది, ఇంకా ఎక్కువ అరుస్తాడు, మనం ఇంకా ఎక్కువ అరుస్తాం, వాడు ఇంకా ఎక్కువ అరుస్తాడు. ఈ విధంగా పెరుగుతూ పోతుంది. అదే గనక మనం త్యజించేసి మన దాంట్లో ఎటువంటి స్పందన లేకుండా మనం మాట్లాడకుండా ఉంటాము, లేకపోతే మనం దీన్ని వదిలేసి ఉంటాం కనుక చేసాం అనుకోండి, అప్పుడు అవతల వ్యక్తి ఏం చేస్తాడు, మనకి యువతల నుంచి రెస్పాన్స్ రాకపోతే అవతల వాడు కొద్దిసేపటికైనా కామ్ అయిపోతాడు. అది మనకి ఈ శరణాగతిలో వచ్చేటువంటి తేడా అనమాట. అది మనకి అది తెలుస్తుంది మనకి. అవతల వ్యక్తికి కూడా మనం వాళ్ళని ఆ రెసిస్టెన్స్ అనేది లేకుండా మనం అవతల వ్యక్తిని కూడా మనం కూల్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకి ఈ ఇది శారీరకమైనటువంటి గుర్తింపు మన మైండ్ ద్వారా బ్రెయిన్ ద్వారా నడుస్తూ ఉంటుందో అప్పుడు ఇది పక్కకి వెళ్ళిపోయినప్పుడు మన ఐడెంటిఫికేషన్, మన గుర్తింపు అనేది మన శారీరకంగా బాహ్య రూపంతో లేకుండా మన అంతర్రూపంతో ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు నిజంగా ఈ సంభాషణ అనేది మొదలవుతుంది, కమ్యూనికేషన్ అనేది. అప్పుడు దాకా మనం చెప్పుకునేది కమ్యూనికేషన్ అంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడే తప్ప మిగిలిందంతా మనం చెప్పుకునేది కబుర్లు, మాటలే. నేనేదో చెప్పి నువ్వు ఏదో చెప్పి అలాగా ఇలాగా అని పడిపోతే దాంట్లో అసలు హార్ట్ టు హార్ట్, మనసు టు మనసు ఒక సంభాషణ అనేది జరగదు. అప్పుడు ఇది ఎప్పుడైతే మనకి అహం అనేది వెళ్ళిపోతుందో అప్పుడు మనకి ఇది జరుగుతుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. మీరు ఈ వైలెన్స్, దౌర్జన్యాలు, తర్వాత యుద్ధాలు, లేకపోతే మన మీద ఎవరైనా రావటాలు, ఇట్లాంటి రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అటువంటిప్పుడు కూడా ఈ నాన్ రెసిస్టెన్స్ ఎలా చేయాలి అనేది, అది దాని మీద కూడా మనం చాలా చర్చించుకున్నాం. నిన్న నాన్ రెసిస్టెన్స్ అంటే దాని అర్థం నీ మీద ఎవరైనా నీ యొక్క అస్తిత్వానికి భంగం కలిగించేట్లో, లేకపోతే నీకు అపాయం చేసేట్లో, నీకు హాని చేసేట్లో కనుక ఎవరైనా వస్తే నువ్వు చేతులు ముడుచుకొని కూర్చోమని కాదు అర్థం. నువ్వు ఏం చేసినా కానీ అది నాన్ రియాక్టివ్, దాన్ని మనం అవతల నుంచి మళ్ళీ ప్రతిస్పందన లేకుండా ఉండేట్టుగా ఉండాలి. దానికి మనం నేను చూసాము, మన అన్ని యుగాల్లో ఈ దశావతారాలు, శ్రీ విష్ణు యొక్క దశావతారాలు కానీ ఏ విషయంలో అయినా కానీ భగవంతుడు అనేవాడు అన్నీ ఉన్నా కూడా అవతారం ఎత్తినప్పుడు ఈ చెడు అనేదాన్ని దుష్ట సంహారం చేసేదానికి, చెడు అనేదాన్ని నిర్మూలించటానికి వాళ్ళు ఆయుధాలు పెట్టారు. రాముడు కానీ కృష్ణుడు కానీ ఎవరైనా కానీ ఏ అవతారంలో చూసినా మనకి ఈ చెడు అనేదాన్ని నిర్మూలించటానికి వాళ్ళు ఆయుధాలు పెట్టారు. అంటే
అది ఒక విధంగా ఆధ్యాత్మికంగా కనుక మనం దాన్ని పోల్చి చూసుకుంటే, మన మనసులో ఉన్న చెడుని పోగొట్టుకోవటానికి మనము ఆత్మ దర్శనము లేకపోతే అహాన్ని పోగొట్టుకోవటం అనేటువంటి అహం అనే చెడుని మనం కూడా పోగొట్టుకోవాలన్నమాట. ఇది నిన్న మనం దీని గురించి చూసాం. ఈ దీంట్లోనే డూయింగ్ టావలిన్ టావోయిజం యొక్క థియరీ ఎట్లా ఉంది, బుద్ధిజం థియరీ ఎట్లా ఉంది, చైనాలో ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాము. కొన్ని చైనాలో వాళ్ళు నేర్పేది ఏంటంటే వాళ్ళు ఏది చేసినా సరే ఈ మార్షల్ ఆర్ట్స్ కనుక చూసుకుంటే వాళ్ళ హైయెస్ట్ అచీవ్మెంట్ వాళ్ళ విలువలు ఎక్కువ సాధించటము మంచిగా, లేదంటే విలువలతోనే వాళ్ళు నేర్పుతారనమాట. ఇది ఇన్యాక్టివిటీ, ఆర్డినరీ స్టేట్ లో ఉన్న ఇన్యాక్టివిటీకి మన మనసుతో మన ఆత్మతో చేసేటువంటి డూయింగ్ నథింగ్, అంటే రియల్ డూయింగ్ నథింగ్. మనం ఏం చేయకపోయినా మన కూర్చుని ఉన్నా కూడా దాంట్లో మనం ఇన్నర్ నాన్ రెసిస్టెన్స్, లోపల నుంచి నాన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అట్లాగే అలర్ట్నెస్, మనం జాగ్రత్తగా దాన్ని చూడటం అనేది కూడా ఉంటుంది. ఇది ఇక్కడ దాకా చూసాం కదా. నెక్స్ట్ కింద చదవాలి. యా, చదవండి. ఎవరు చదువుతున్నారు? నేను చదువుతాను సార్. చదవండి. On the other hand, if action is required, you will no longer react from your conditioned mind, but you will respond to the situation out of your conscious presence. In that state, your mind is free of concepts, including the concept of non-violence. So, who can predict what you will do? సో ఒక విధంగా కనుక మనం ప్రతిచర్య లేకుండా డూయింగ్ నథింగ్ అనే దాంట్లో ఉంటే అది ఒక పద్ధతి. ఇది రెండో విధంగా చూస్తే, ఇంకో విధంగా చర్య తీసుకోవాలి అనుకుంటే ఈ దౌర్జన్యాలకి వాటికి డూయింగ్ నథింగ్ లో నుంచి మనం చర్య తీసుకోవాలి అనుకుంటే అది ఎలా తీసుకోవాలి? యూ విల్ నో లాంగర్ రియాక్ట్ ఫ్రమ్ యువర్ కండిషన్ మైండ్. నీ కండిషన్ మైండ్ అంటే మన చిన్నప్పటి నుంచి మన మైండ్ని ఏ విధంగా అయితే ట్యూన్ తయారు చేసామో, ప్రతిదానికి ఏ విధంగా మనం ప్రతిస్పందించాలి, లేకపోతే ఇంకోటి చేయాలి అనేది మనకి ఇప్పుడు దోమ పుట్టింది అనుకోండి, ఏదో దోమ ఎదుగుతుంది చేయబెట్టేసుకుంటాం. అది అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం తెలుగు. మన సంకల్పం లేదు, ఆటోమేటిక్గా అది చెయ్యి ఆటోమేటిక్గా వెళ్తుంది. దోమ వస్తుందని దోమలు కుట్టుతాం, లేకపోతే ఇక్కడ కుట్టుతాం, ఏదో ఒకటి మొత్తం మీద మనం ఆ చర్య అనేది ప్రతీకార చర్య అనేది జరుగుద్ది దీంట్లో సంకల్పం లేకుండా. ఒకవేళ సంకల్పంతో కనుక ప్రతీకార చర్య చేయాలంటే మన ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది. ఏదో కత్తులు, కటార్లు, చక్కెరలు ఇవన్నీ మనం తెచ్చుకొని చేసుకుంటాం. అది చెప్పేది అనమాట. నువ్వు చర్య తీసుకోవాలి ఈ వైలెన్స్, ఈ దౌర్జన్యాలు, అకృత్యాల మీద అంటే నీ దీంట్లో ఈ కండిషన్ మైండ్ ఏదైతే చెప్తుందో ఆ విధంగా చేయొద్దు. బట్ యూ విల్ రెస్పాండ్ టు ది సిచ్యుయేషన్ అవుట్ ఆఫ్ యువర్ కాన్షియస్ ప్రెజెన్స్. నువ్వు ఎలా స్పందిస్తావు అంటే, ప్రతిస్పందన లేకుండా ఎలా స్పందిస్తావు అంటే, నువ్వు ఆ సిచ్యుయేషన్ బట్టి, అక్కడున్న పరిస్థితిని బట్టి, నీ యొక్క మానసిక స్థితిని బట్టి నువ్వు స్పందించాలి. అంతేగాని నువ్వు వైలెంట్గా స్పందించాల్సిన అవసరం లేదు. ఇన్ దట్ స్టేట్ యువర్ మైండ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాన్సెప్ట్స్. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో చూస్తావో విషయాన్ని, అప్పుడు మనకి ఇప్పుడు దాకా మైండ్లో ఉన్న రకరకాల కాన్సెప్ట్స్, ఉద్దేశాలు, అనుభవాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండవు, దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. ఇంక్లూడింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ నాన్ వైలెన్స్. ఇందులో నాన్ వైలెన్స్ కాన్సెప్ట్, అహింసా సిద్ధాంతం అనే కాన్సెప్ట్ కూడా వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ రెండూ ఉండవు. హింస, అహింస ఈ రెండూ ఉండవు. ఈ రెండూ ఉండనప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనం త్యాగం అన్ని సర్వసంగ పరిత్యాగం కదా, అన్ని వదిలేసాం కదా. అన్ని వదిలేసినప్పుడు మనకి హింస, అహింస అనేది రెండు తేడాలు తెలియదు. మనం రెండూ ఉండవు కాబట్టి మన కాన్షియస్ మైండ్లో మనం ఎంతసేపు మనం ఏం చేస్తాము, ఈ ఆత్మదర్శనాలు చేసినప్పుడు మన ప్రేమ, అభిమానం, ఆత్మీయతలు, లేకపోతే కలిసి ఉంటాం, వసుదైక కుటుంబం, ఇవన్నీ రకరకాలుగా మనం చెప్పుకుంటూ దాంట్లో. సో అటువంటప్పుడు
నువ్వు నీకు వైలెన్స్ నాన్ వైలెన్స్ హింస అనేది నీ పట్టనప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా దాన్ని ఆ పరిస్థితికి నువ్వు ఎలా నువ్వు రియాక్ట్ అవుతావు, రెస్పాండ్ అవుతావు అనేదాన్ని ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. నీ మానసిక స్థితి దాని మీద ఆధారపడి నువ్వు దానికి ఏం సమాధానం చెప్తావు, అవతల వ్యక్తిని ఏ విధంగా నువ్వు ఒక శాంతపరిచి నువ్వు మాట్లాడతావు, లేదంటే ఆ వైలెన్స్ హింస కనుక ప్రేరేపిస్తే ఆ హింసని భరించాల్సి వస్తే ఏ విధంగా భరిస్తావు అనేది నీ యొక్క మానసిక స్థితిని బట్టి నువ్వు నీ ఆత్మ స్థాయి ఏదైతే ఉందో, ఏ స్థాయిలో ఉన్నో ఆ స్థాయిని బట్టి నువ్వు ప్రతిఘటిస్తావు. నువ్వు ఆ స్థాయిని బట్టి నువ్వు ప్రవర్తిస్తావు. అందుకని నువ్వు ఎలా ఏం చేస్తావు అనేది ఎవరు చెప్పాలి. అలాగే ఇంకా ఎట్లా ఉంటుంది దాన్ని ఇంకా ఎలా విడమరుస్తారో చూద్దాం. ఎస్. The ego believes that in your resistance lies your strength, whereas in truth, resistance cuts off from being the only place of true power. Resistance is weakness and fear masquerading as strength. What the ego sees as weakness is your being in its purity, innocence, and power. What it sees as strength is weakness. So the ego exists in a continuous resistance mode and plays counterfeit roles to cover up your weakness, which is truth in your power. ఈ అహం అనేది ఏదైతే ఉందో మన బాహ్య రూపంతో మనం ఈ భ్రాంతి ప్రపంచంలో, మాయా ప్రపంచం మనం ఏమనుకుంటున్నాం అంటే, ఈ రెసిస్టెన్స్ అనేది మనం ఆపటానికి చేసే ప్రయత్నం అనేది మన నిజమైన బలము మన బయటికి కనపడి మనం ఎవరు ఏదైనా అడ్డం వస్తే దాన్ని చేతులు అడ్డం పెట్టేసి మనం తోసేసి తీసేసేది ఏదైతే ఉందో ఇదంతా మన నిజమైన బలం అనుకుంటాం, శారీరకంగా చేస్తాం. వైరాస్ ఇన్ ట్రూత్ రెసిస్టెన్స్ కట్స్ యూ ఆఫ్ ఫ్రమ్ బీయింగ్ ద ఓన్లీ ప్లేస్ ఆఫ్ ట్రూ పవర్. ఈ బీయింగ్ అనేది, ఉనికి అనేది నిజమైన పవర్, నిజమైన శక్తి. అదొక్కటే, ఆ స్థలం ఒక్కటే మనం ఈ బీయింగ్ అనేటువంటి ఉనికి అనేది మన నిజమైనటువంటి మన శక్తి అన్నమాట. అది మన ఏం చేస్తుందంటే ఈ ట్రూత్ రెసిస్టెన్స్ అనేది మనని ఆ బీయింగ్ మన ఉనికి నుంచి మన కట్ చేసేస్తుంది, మనని వేరుగా చేసేస్తుంది, మనం విడదీస్తుంది అనమాట. విడదీయటం వల్ల ఏమవుద్ది, మన లోపల ఉన్న నేను, బయట ఉన్న నేను రెండు విడిపోతాం. రెండు విడిపోయినప్పుడు బయట ఉన్న నేను మీదనే మన మైండ్, మన బ్రెయిన్ అనేది వర్క్ చేస్తుంది. కాబట్టి దాని మీదనే మనం ఆలోచిస్తూ ఉంటాం. రెసిస్టెన్స్ ఈజ్ వీక్నెస్ అండ్ ఫియర్ మాస్కరేడింగ్ యాజ్ స్ట్రెంగ్త్. రెసిస్టెన్స్ అనేది మన బలహీనత, ఈ నిరోధించటం, ఆపటం అనేది మన బలహీనత. అట్లాగే ఈ భయం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం బలంగా తీసుకుంటాం. మనం రెసిస్టెన్స్ అనేదాన్ని మన బలహీనత కింద తీసుకుని, మన భయం అనేదాన్ని మన బలం కింద తీసుకుంటాం. అంటే భయము దాన్ని డామినేట్ చేసేస్తాను అనమాట. ఈ రెసిస్టెన్స్ అనే దాన్ని మిగిలిన వాటన్నిటిని టెస్ట్ చేసేసి, ఓహో మన భయాన్ని మనకు చిత్రీకరిస్తుంది, ఇది నీ బలము అని చెప్పేసి. వాట్ ది ఎగో సీస్ ఈస్ వీక్నెస్ ఈజ్ యువర్ బీయింగ్ ఇన్ ఇట్స్ ప్యూరిటీ. ఈ ఈగో అనేది, అహం అనేది ఏదైతే సీస్ యాజ్ వీక్నెస్, మన బీయింగ్ అనేది, మన ఉనికి అనేది, మన ఉనికిలో ఉన్నటువంటి పరిశుద్ధత అనేది శాంక్టిటీ మనం అంటాం కదా, ప్యూరిటీ అనమాట. అతి శుద్ధమైన దాన్ని, ఆ ఇన్నోసెన్స్, అమాయకత్వాన్ని కానీ, మన శక్తిని కానీ, అది నిజమైన శక్తిని కానీ, ఈగో ఏమనుకుంటుంది అంటే ఇదంతా మన వీక్నెస్. అంటే మనం అనుకుంటాం కదా, మన మంచితనం వాళ్ళు మన బలహీనతగా తీసుకుంటున్నారు అని చెప్పి మన కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తి గురించి మనం అనుకుంటాం. ఎవరైతే వాళ్ళు మన మీద మనల్ని ఉపయోగించుకుని, మనల్ని వాడుకుని, మన పక్కకు తీసేసి, లేకపోతే మన మీద పెత్తనం చేసి ఈ రకం అంటారు కదా. మనం ఇప్పుడు పోనీలే, ఇస్తాడులే, అప్పు ఇచ్చాము, వాడు ఇవ్వట్లేదు, సరే ఏదో ఇస్తాడులే అని చెప్పి మనం మెల్లగా పట్టించుకోలేదు అనుకోండి, లేదు ఎప్పుడు మెల్లగా ఒకసారి ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నాం అనుకోండి,
అప్పుడేమవుద్ది మన మంచితనం ఏం చేస్తాడులే, ఫోన్ చేస్తాడు, తర్వాత మళ్ళీ మర్చిపోతాడు, వదిలేస్తాడులే అనుకుంటాం. ఆ మంచితనం మనం బలహీనతగా తీసుకుంటాం. అట్లాగే ఇక్కడ కూడా ఈ అహం అనేది మన యొక్క శుద్ధతని, మన యొక్క అమాయకత్వాన్ని, లేకపోతే మన శక్తిని ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనకి, ఎందుకంటే ఇవన్నీ నార్మల్ కోర్సులు ఎవరికి ఉండవు. ఎవరికైతే ఆత్మజ్ఞానం అనేది పొందుతారో, ఆ ఎన్లైటన్మెంట్ అనేది పొందుతారో వాళ్ళకి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. కాబట్టి ఈ కామన్గా మనం ఈ లక్షణాలను ఎవరిని చూడం. ఈ లక్షణాలు ఎవరిని చూడనప్పుడు ఇవన్నీ ఏంటంటే మన అసలు పరిస్థితిని వాళ్ళు మన బలహీనతగా తీసుకుంటారు. వాట్ ఇట్ సీస్ యాజ్ స్ట్రెంగ్త్ ఈజ్ వీక్నెస్. ఈ అహం అనేది ఏదైతే బలం అనుకుంటుందో, శక్తి అనుకుంటుందో, మనం ఏదంటారు చూసారా, వాపుని చూసి బలం అనుకోకూడదు అని చెప్పి అనేది అంటారు. ఏం సామెత ఏంటది? అంతే సార్ మీరు చెప్పింది కరెక్ట్. వాపుని బలం అనుకోకూడదు, అది వాపే కానీ అది లావు చెయ్యి వాచి లావుగా అయిపోతాయి. ఇదంతా నా బలం అని చెప్పి అనుకుంటే మనం ఆ వాపు తగ్గిన తర్వాత ఏముంటది, మళ్ళీ నార్మల్కి వచ్చేస్తే మన బలం తగ్గిపోయింది అనుకుంటాం. అలా ఈ మైండ్ కూడా ఇదంతా మన వాపుని చూసి బలం అనిపిస్తుంది అనమాట. ఆ స్ట్రెంగ్త్ అనేది వీక్నెస్. యాక్చువల్గా అనుకునే స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది బలహీనత, అది బలం కాదు. సో ది ఎగో ఎగ్జిస్ట్ ఇన్ ఏ కంటిన్యూస్ రెసిస్టెన్స్ మోడ్ అండ్ ప్లేస్ కౌంటర్ఫిట్ రోల్స్ టు కవర్ అప్ యువర్ వీక్నెస్. ఈ ఈగో అనేది ఏం చేస్తే ఎప్పుడు కూడా దాన్ని ఒక కంటిన్యూస్ గా రెసిస్టెన్స్ మోడ్ అని ఉంటుంది. అది ఎప్పుడు ఏది మన చేంజ్, మార్పు అనే దాన్ని మనం అంగీకరించాం త్వరగా. ఎప్పుడు అంగీకరిస్తాం ఏదైనా మార్పుని అంగీకరించాలి అంటే దానివల్ల ఎవరికైనా మార్పు మంచి జరిగితేనో, లేకపోతే లాభం జరిగితే, మంచి కంటే కూడా లాభం, ఈ మార్పు వల్ల ఎవరికైనా ఎక్కువ లాభం జరిగింది అంటే అప్పుడు మనం దాన్ని అంగీకరిస్తాం. అప్పుడు దాకా మన మైండ్ మనము మార్పును అంగీకరించాం. ఇక్కడ కూడా ఈ మైండ్ అనేది, ఈగో అనేది ఎప్పుడు కూడా అది 24 గంటలు 24/7 అంటాం కదా, 24 గంటలు 365 రోజులు అది ఎంతసేపు ఈ రెసిస్టెన్స్ మోడ్ అని ఉంటుంది. ఇది తీసుకొని ఇది అప్పుడు ఆపుతూనే ఉంటుంది దాన్ని అనమాట. అండ్ ప్లేస్ కౌంటర్ఫిట్ రోల్స్ టు కవర్ అప్ యువర్ వీక్నెస్. అంతేకాకుండా నీకున్న బలహీనతల్ని అది మూసిపెట్టడానికి ఒక మార్పు, అది అసలు లేని దాన్ని ఉన్నట్లుగా నమ్మిస్తుంది అనమాట. అసలు కాని దాన్ని అసలుగా ఉన్నట్లు. కౌంటర్ఫీట్ అంటే అంతే కదా, మన అసలు 100 రూపాయల నోటు బదులు మనం 100 నోటు కొట్టేసి ఇస్తాం, అది కాని దాన్ని కానీ నమ్మిస్తాం అట్లా. అది కౌంటర్ఫీట్ అంటే మనం లేని దాన్ని ఉన్నదాన్ని లేనట్లుగా, లేని దాన్ని ఉన్నట్లుగా నమ్మించటం అనమాట. అట్లా కవరప్ మన బలహీనతని ఆ విధంగా అది మసిపూసి దానిపైన ఒక పొర వేసేస్తుంది అనమాట. యాక్చువల్గా ఏంటి, మన బలహీనత మైండ్ మన బలహీనత అనేదే యాక్చువల్ మన బలం. ఎందుకంటే మనం మానసికంగా ఎదిగిపోయాం, మనం ఆత్మ జ్ఞానం పొంది మనం అక్కడ మన స్థాయి, మన స్థితి మానసికంగా ఎక్కడో ఉంది. అట్లాంటి దాన్ని మనకి మైండ్ ఏం చెప్తుంది, ఇది నీ బలహీనత, అందుకని నువ్వు దాని జోలికి వెళ్ళకు అని చెప్తుంది. విచ్ ఇన్ ట్రూత్ ఈజ్ యువర్ పవర్. నిజంగా అదే అసలు మనకి శక్తి. ఈ వీక్నెస్ అని మన మైండ్ ఏదైతే నీ బలహీనత అని చెప్తుందో అదే మనకి నిజమైన బలం అన్నమాట. Yes. Until there is surrender, unconscious role playing constitutes a large part of human interaction. In surrender, you no longer need ego defenses and false masks. You become very simple, very real. That's dangerous, says the ego. You will get hurt. You will become vulnerable. What the ego doesn't know, of course, is that only through the letting go of resistance, through becoming vulnerable, can you discover your true and essential invulnerability. Until there is surrender. నువ్వు ఎప్పుడే లొంగిపోవటం అనే దానికి, శరణాగతి పొందటం అనే దానికి వరకు నువ్వు చేయనంత వరకు, అది జరిగేంత వరకు కూడా అన్కాన్షియస్ రోల్ ప్లేయింగ్ కాన్స్టిట్యూట్స్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్. మన యొక్క ఇంటరాక్షన్ ఏదైతే ఉందో, మన స్పందన, ప్రతిస్పందనలు, మన దానికి ఏ విధంగా అయితే మనం దాన్ని ఆ క్షణం బట్టి, పరిస్థితిని బట్టి, మనకు అనుభవాన్ని బట్టి మనం స్పందిస్తాము, అది
ఎక్కడి నుంచి వచ్చింది? రోల్ ప్లేయింగ్. మన ప్రతి దాంట్లోనూ మనం ఒక పాత్రను పోషిస్తూ ఉంటాం. ఇది అన్కాన్షియస్ మైండ్లో అన్కాన్షియస్గానే మనకు తెలియకుండానే మనకి ఈ ప్రతి దాంట్లో ఏదో ఒక ఇప్పుడు ఒకసారి ఒక బయటికి వెళ్తే ఒక చోట ఒక రకంగా ఉండొచ్చు, ఇంకో చోట ఇంకో రకంగా ఉండొచ్చు. మనం బిజినెస్ కావాలని వెళ్తే ఒక రకంగా ప్రవర్తించవచ్చు, మనం బిజినెస్ ఇచ్చేటైతే మనం ఇంకో రకంగా ప్రవర్తించవచ్చు. ఈ విధంగా రకరకాలైనటువంటి పాత్రలు మనం రోజు వారి జీవితంలో మనం పోషిస్తూ ఉంటాం. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. ఈ సరెండర్ లేదు కాబట్టి మన ఈ శరణాగతి తీసుకోలేదు కాబట్టి. ఒకవేళ శరణాగతి తీసుకుంటే ఇన్ సరెండర్ యు నో లాంగర్ నీడ్ ఇగో డిఫరెన్సెస్ అండ్ ఫాల్స్ మార్క్స్. ఒకసారి కనుక నువ్వు ఆ శరణాగతి పొందటం అనేది నువ్వు చేసుకున్నప్పుడు నీకు ఇంకా ఈ మైండ్ చూపించేటువంటి ఈగో డిఫెన్స్, మన ఈ ఈగో మనకు ఈ ప్రొటెక్టివ్గా మనం కాపాడుకునేటువంటి విధానము, లేకపోతే ఈ మాస్క్ మనం పైనుంచి ఒక ముసుగు వేసుకుంటాం కదా, మంచి అనే ముసుగు, లేకపోతే ఇంకోటి బలవంతుడు అనే ముసుగు, రౌడీ అనే ముసుగు, ఏదో ఒకటి. ఈ ముసుగులు ఇవన్నీ అవసరం ఉండదు. ఎప్పుడైతే నువ్వు శరణాగతి పొందావో, లేకపోతే నీకు జ్ఞానోదయం అయిందో, అప్పుడు నీకు ముసుగులు ధరించాల్సిన అవసరం ఉండదు. యూ బికమ్ వెరీ సింపుల్, వెరీ రియల్. నీకు ఈ ముసుగులు ధరించడానికి అవసరం లేనప్పుడు నువ్వు పూర్తిగా ఇప్పుడు నీకు పరిశుద్ధతతో ఇన్నోసెంట్గా, అమాయకంగా, రియల్గా నువ్వు మార్పు అనేది వచ్చినప్పుడు ఈ మార్పు అనేది చాలా సింపుల్ అయినది, చాలా చిన్న విషయం, చాలా నిజమైన విషయం. ఇది యాక్చువల్గా మనకు కావాల్సిన వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, మనం ఇవన్నీ త్యజించి మనంగా ఏటిలోనూ పాల్గొనకుండా ఉండి ఉన్నట్టుగా మనకి మళ్ళీ రోజు చెప్పుకుంటే తామరాకు మీద నీటి పట్టులాగా మనం చేసుకున్నప్పుడు ఉంటాం అన్నమాట. అది అసలు మన ప్రకృతి సిద్ధమైన మన స్థితి. అది దానికి మనము పుట్టినప్పటి నుంచి పెరిగేప్పుడు రకరకాలైన రంగులు, రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన విషయాలు మనం దానికి పులిమి పామేసి దాన్ని ఇంకో రకమైన రూపంలో మనం చూస్తాం. కానీ ఇవన్నీ తీసేస్తే, ఈ మేకప్ అంతా తీసేస్తే, మనం వేసుకున్నదంతా మిగిలేది ఏదైతే ఉందో అది నిజమైన స్వరూపం. మనం ఆయన పెళ్ళయింది, పెళ్ళప్పుడు బాగా మేకప్ చేసుకుంటారు కదా. అవును, వేసుకుంటారు సార్. అవును, రకరకాల పేస్టులన్నీ వేసి ముఖం అంతా రాసి పైనుంచి కింద అవును, పైకి అంతా అవును. చూసి అన్ని వేసుకుంటారు కదా. సరే, మేకప్ వేశారు, పెళ్లి కూతురికి బాగుంది, అయిపోయింది, పెళ్లి అయిపోయింది. ఆ 2 రోజులు అయిపోయిన తర్వాత మేకప్ అంతా తీసేసి ఏం పెళ్లి కొడుకు ఈ మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో చేసిన ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు బాగా చేశారు, మీకు ఐఫోన్ ఇద్దామని చెప్పి తీసుకొచ్చానండి అని చెప్పి పెద్ద ప్యాక్ తీస్తారు. అవునా, చాలా సంతోషం అండి. మరి ఐఫోన్ అంటే కాస్ట్లీ కదా, ₹1,00,000 ఉంటుంది. చాలా సంతోషం అండి నేను అని చెప్పి తీసుకుంటాను. ఓపెన్ చేయండి అన్నాడు. అన్ని పీక్ ఒక్కొక్క కంటైనర్ పైన ఉన్న కవర్లు అన్ని పీకేసి తీరా లోపల చూస్తే చిన్నది, ఇంతకుముందు పాత రోజుల్లో వచ్చే ఫోన్ ఉండేది, నల్ల ఫోన్, ఏమి అంటే ఈ స్మార్ట్ ఫోన్ రాకముందు చిన్న ఫోన్, ఓన్లీ కాల్స్, ఫోన్ వరకే, ఓన్లీ ఫోన్ వరకే, ఓన్లీ ఫోన్ వరకే, వాట్సాప్ లేకుండా. స్మార్ట్ ఫోన్ కాదు, నార్మల్ ఫోన్. అదే పాత సార్, అదే రోజుల్లో సార్. వాట్సాప్ లేకుండా ఏమి ఉండవు అందులో, ఓన్లీ రెడ్ బటన్, ఊరికి గ్రీన్ ఫోన్ బటనే చేసే వరకే. ఉంటాయి. రెడ్ బటన్, గ్రీన్ బటనే ఉంటాయి, ఇంకేం ఉండవు అందులో. అట్లా అంటే ఫోన్ కనపడదు లోపల. ఆమె డిసప్పాయింట్ అయిపోద్ది. అదేంటండి మీరు ఐఫోన్ అని చెప్పారు, తీరా చూస్తే ఈ ఫోన్ ఇచ్చారంటే, మీరు మేకప్ చేసి నాకు పెళ్లి చేసిన అమ్మాయి కూడా ఇట్లాగే ఉందండి అని చెప్తాడు. అట్లా రియల్ కూడా జరిగి డైవర్స్ దాకా పోయిన ఇష్యూస్ ఉన్నాయి సార్, పోయిన కేసెస్ ఉన్నాయి.
నిజంగా పేపర్ కి వచ్చిన కేసెస్ ఉన్నాయి అట్లా. చెప్పులలోనే అట్లా చేసి అట్లా అయినాయి సార్ చాలా. లేదు పెళ్లికి కూడా అంటే కొంతమంది చూసుకోరో మరి ఏంటో కానీ మాత్రం పెళ్లి అయిన తర్వాత కూడా ఇట్లాంటి అయ్యిందని కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అట్లా లేరు, మీరు మోసం చేశారని చెప్పేసి అని ఉమ్. వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉండి ఉంటాయి. అది ఈ ఇప్పుడు దాకా మనం ఉన్న పరిస్థితి అన్కాన్షియస్ గా మనం ఏదేదో రోల్స్ మన పాత్రలు మనం పోషిస్తూ ఉండి మనం ఉన్న పరిస్థితి అదే అన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ తీసేస్తామో ఆ నిజమైనటువంటి మన స్వరూపం ఏదైతే ఉందో బ్యాకప్ లేకుండా మనం చెప్పుకున్నట్టు అది మనం నిజం. అది కానీ ఇగో ఏం చెప్తుంది, దట్ ఈస్ డేంజరస్, అది చాలా ప్రమాదకరమైంది, నువ్వు అట్లంతా మేకప్ తీసేయకూడదు, మేకప్ పెట్టుకునే ఉండాలి 24 గంటలు, రూమ్ లోకి వెళ్ళేంత వరకు, రూమ్ లో నుంచి బయటకు వచ్చేంత, రూమ్ లో నుంచి బయటకు వచ్చేప్పుడు మేకప్ తోనే బయటకు రావాలి, లేకపోతే బయట వాళ్ళు భయపడతారు. అందుకని చెప్పి అది ప్రమాదకరమైంది, నువ్వు అలా చేయకు అని చెప్తుంది అనమాట మన ఈ అహం అనేది. యూ విల్ గెట్ హర్ట్ అండ్ యూ విల్ బికమ్ వల్నరబుల్. నీకు అపాయం జరుగుతుంది, నువ్వు అవతల వాడికి నువ్వు లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, అందుకని చెప్పి నువ్వు అది తీయకు అని చెప్తున్నాను. వాట్ ది ఈగో డస్ నాట్ నో అఫ్ కోర్స్ ఈస్ దాట్ ఓన్లీ త్రూ ది లెట్టింగ్ గో ఆఫ్ రెసిస్టెన్స్, త్రూ బికమింగ్ వల్నరబుల్. అసలు నిజానికి ఈ ఈగో అనే దానికి, అహం అనే దానికి అసలు తెలియని విషయం ఏంటంటే, ఈ రెసిస్టెన్స్ అనే దాన్ని, ఈ పైన ఉన్నటువంటి ఈ బాహ్యమైనటువంటి రూపాన్ని, మేకప్ ని, పౌడర్ని, క్రీముల్ని, ఇవన్నీ తీసేస్తేనే, ఇవన్నీ వదిలేస్తేనే నువ్వు అవతల వాడు నువ్వు వల్నరబిలిటీ, నువ్వు స్వాధీనం చేసుకోగలను అనుకున్న పరిస్థితి నిజంగా కనుక వస్తే, అప్పుడుగా నీకు ఈ నిజమైనటువంటి ఎసెన్షియల్ ఇన్వల్నరబిలిటీ, స్వాధీనంగా అనేది మన మీద ఎవరు ఎటువంటి పెత్తనం చేయలేనటువంటి పరిస్థితి. మనం ఎందుకంటే ఆత్మజ్ఞానంతో ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం అయ్యి మనం ఉంటాం కాబట్టి నిజమైన వాస్తవమైన మన రూపం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. దాని వల్లనే నువ్వు ఎప్పుడైతే నీ నిజ స్వరూపాన్ని, నీ బాహ్య స్వరూపం నిజంగా నువ్వు చూపించగలిగిన ధైర్యం నీకుందో, అప్పుడే నువ్వు ఈ శరణాగతి అనేదాన్ని నువ్వు చేయగలుగుతావు. అంటే ఇవన్నీ పైనవన్నీ వదిలేస్తున్నావు. పైనవన్నీ వదిలేసినప్పుడు నువ్వు అనేది ఏంటో మిగులుతుంది. ఆ నువ్వు అనేదాన్ని మనం చూపించగలుగుతాం. ఆ నేను అనేదాన్ని అప్పుడు మనం తీసుకోగలుగుతాం. అది నిజమైన నేను. Transforming illness into enlightenment. If someone is seriously ill and completely accepts their condition and surrenders to the illness, would they not have given up their will to get back to health? The determination to fight the illness would not be there anymore, would it? ట్రాన్స్ఫార్మింగ్ ఇల్నెస్ ఇంటూ ఎన్లైటన్మెంట్. ఇల్నెస్ అంటే అనారోగ్యం. చెప్పండి మాధవ్ గారు. అదే చెప్తామని సార్, మీరు చెప్పారు సార్ ఇల్నెస్ అంటే. అదే మీరు అన్మ్యూట్ చేసేటప్పటికి నా నోట్లోంచి వచ్చేస్తుంది. స్లోగా అవుతుంది సార్ బాగా. అసలు వాట్సాప్ కూడా ఈరోజు ఇంత లేట్ గా ఓపెన్ అయింది. సో దీన్ని మనం, ఈ అనారోగ్యం అనే దాన్ని మనం ఏ విధంగా జ్ఞానోదయం కింద మార్చుకోగలం, ఎలా మారుస్తాం అంటే, దాని ముందు క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ సమ్వన్ ఈజ్ సీరియస్లీ ఇల్ అండ్ కంప్లీట్లీ యాక్సెప్ట్స్ దేర్ కండిషన్ అండ్ సరెండర్స్ టు ది ఇల్నెస్. ఒకళ్ళు చాలా సీరియస్ గా అనారోగ్యంలో ఉన్నారనుకో, రేపా మాపా అన్నట్టు అని, అప్పుడు నేను ఈ ఉన్న స్థితి ఇది నాది మనం అనుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అనేది నువ్వు ఎక్కడ ఉన్నది, ఎలా నువ్వు దాన్ని నువ్వు అంగీకరించాలి అనేదాన్ని అనుకున్నావు. ఆ అంగీకరించేసినప్పుడు ఆ కండిషన్ వాళ్ళు ఉన్న పరిస్థితిని, అండ్ ఈ రోగానికి, ఈ అనారోగ్యానికి వాళ్ళు లొంగిపోయినప్పుడు, దాని అర్థం
ఈ ఆరోగ్యం కోసం వాళ్ళు నేను ఆరోగ్యంగా నా ఆరోగ్యం మళ్ళీ మామూలుగా ఉండాలి, నేను మామూలుగా రావాలి అనేటువంటి ఆలోచన మీద వాళ్ళు వదిలేసినట్ట. నాకు నేను ఇట్లే అనారోగ్యంతో ఉన్నాను, నేను ఇలాగే ఉన్నాను కాబట్టి ఇలాగే ఎట్లంటే ఉండాలి అని చెప్పి మనం ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయకపోవటం అనేది వదిలేసినట్ల. అనే ప్రయత్నం చేయటం మానేస్తామా? ద డిటర్మినేషన్ టు ఫైట్ ద ఇల్నెస్ వుడ్ నాట్ బి దేర్ ఎనీమోర్. నువ్వు ఎప్పుడైతే శరణాగతి చేసావో, ఈ ఉన్న స్థితిని నువ్వు యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టావో, అప్పుడు నువ్వు దానితో పోరాడాలి అనేటువంటి నీ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని నువ్వు వదిలేస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉన్నదాన్ని ఉన్నది ఇది, నేను ఇంతకంటే ఇక చేసేది ఏం లేదు, బీపీ షుగర్ నా జీవితంలో ఉండిపోయినాయి, నాతో నా శరీరంలో నాతో పాటు ఆఖరి నిమిషం దాకా ఉంటాయి అనేది నువ్వు రెడీ అయిపోయావు. దానికి శరణాగతి నువ్వు ఆ స్థితిని నువ్వు అంగీకరించావు. అది అంగీకరించినప్పుడు ఇక నువ్వు దానికి మందులు వేసుకోవటము, ఇంజక్షన్ చేసుకోవటము ఇవన్నీ అవసరమా అనేది నాకు అక్కర్లేదు కదా. ఇక నేను వదిలేసినప్పుడు దాన్ని ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే దాన్ని ఆ అనారోగ్యం నుంచి నేను బయటికి రావటానికి పోరాడాల్సిన అవసరం లేదు, అంతేనా అని అడుగుతారు. అంటే ఇందాకేమో వయలెన్స్ ఇవన్నిటి మీద ఎలా చేయాలి అని చెప్పాడు. ఇప్పుడు వయలెన్స్ లో నుంచి ఇట్లాంటి అనారోగ్యాలు ఇట్లాంటివి వస్తే ఏ విధంగా మనం ఈ శరణాగతి అనేది లేకపోతే మనం లొంగిపోవటం అనేది ఏ విధంగా చేయాలి అనేది, అంటే ఒక్కొక్క మన రోజువారీ పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఉంటామో ఆ విధంగా పరిస్థితుల్లో మనం ఈ విషయానికి ఈ లొంగిపోవటం అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్తున్నాడు మనకి. మనోహర్ గారు చదవండి. Surrender is inner nunda, sir. Surrender is inner acceptance of what is without any reservations. We are talking about your life, this instant, not the conditions or circumstances of your life, not what I call your life situation. We have spoken about this already. సరెండర్ అంటే అసలు ఏంటి? మళ్ళీ మొదలుకొచ్చు. ఇన్ని రకాల పరిస్థితుల్లో మనము శరణాగతి పొందటం అనేది లేకపోతే లొంగిపోవటం అనేది అసలు అంటే ఏంటి? మళ్ళీ ఎక్కడికి సరెండర్ ఈస్ ఇన్నర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ ఈస్ వితౌట్ ఎనీ రిజర్వేషన్స్. ఉన్నదాన్ని ఉన్నట్టుగా లోపల మనం హృదయం మనసు ఏదైతే ఉందో దాన్ని అంగీకరించాలి. అయ్యో కొంచెం షేప్ ఇట్లా ఉంటే బాగుండేది, లేకపోతే ఇంకొంచెం రంగు ఇట్లా వస్తుంటే బాగుండేది, లేకపోతే ఇంకా కొంచెం గుండ్రంగా ఉంది కానీ ఇంకొంచెం నున్నగా ఉంటే బాగుండేది. ఇది దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం ఉన్నది ఉన్నట్టుగా, కానీ దానికి కొన్ని షరతులు కొన్ని కండిషన్లు పెడుతున్నాం మనం. అట్లాంటిది పెట్టకుండా మనని మనం అద్దంలో చూసుకుని అయ్యో నాకు కొంచెం ఇలా అంటే బాగుంటుంది, పెద్దగా ఉన్నట్టుంది, ఆపరేషన్ చేసుకొని ముక్కు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందేమో, లేకపోతే చెంపలు లోపలికి పోయినట్టుగా ఉంది, కొంచెం డబుల్ చిన్ వచ్చినట్టుగా ఉంది, పెదాలు మరి లావుగా కనిపిస్తున్నాయి. ఇది మనం అందంగా ఉన్నామని చెప్పుకుంటూ ఇన్ని రకాలైనటువంటి దాన్ని మనం పూస్తాం కదా. అద్దంలో మనం చూసుకునేప్పుడు ఏమనుకుంటాం? మేకప్ వేసుకున్నాకనా మేకప్ వేసుకోకముందా సార్? మేకప్ వేసుకోకముందా? రోజు కొంచెం సన్నగా అయినా ఆలోచిస్తాం, కొంచెం లావ్ అయినా ఆలోచిస్తాం సార్, అంతే. ఇంకా మేకప్ లేకుండానే అనుకోండి. సార్ ఈ క్లాస్ వినక ముందునా ఈ క్లాస్ విన్న తర్వాతనా? ఈ క్లాస్ విన్న తర్వాత అయితే నేను చాలా బాగున్నాను, నేను చాలా అందంగా ఉన్నాను, నేను ఏ పనైనా నేను చేయగలను, అంతే కదా. వినక ముందు అయితే ఇప్పుడైనా అనుకుంటాం మేడం, కానీ ఇలా నెగిటివ్ వాటిని పట్టుకొని ఇలా ఉంది అలా ఉంది అనుకోవద్దు, మంచిగా ఉన్నామని అనుకోవాలంతే. అనుకోవాలంతే. అది దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా మనం అంగీకరించడం అన్నమాట. ఎటువంటి
దానికి మనం కూతలు పీయకుండా, ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి టర్మ్స్ చెప్పకుండా ఇలా ఉన్నాము. మనం ఓకే. నేను బాగానే ఉన్నాను. నేను అందంగా ఫైన్. అట్లా నువ్వు అంగీకరించగలిగితే అది సరెండర్. వీఆర్ టాకింగ్ అబౌట్ యువర్ లైఫ్, నాట్ ద కండిషన్స్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ యువర్ లైఫ్. మనం దేని గురించి మాట్లాడుతున్నాము? మన జీవన విధానం గురించి, జీవితం గురించి మాట్లాడుతున్నాం. అంతే కదా? ఇప్పుడు దాకా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే దాని గురించి కదా మనం మాట్లాడుతున్నాం. ఎలా బ్రతకాలి అనే దాని గురించి కదా. అవును సార్. అవును సార్. సో నాట్ ద కండిషన్స్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితం యొక్క పరిస్థితుల గురించో, లేకపోతే నీ యొక్క షరతుల గురించో, లేకపోతే ఉన్న స్థితి గురించో మాట్లాడట్లా మనం. నీ జీవన విధానం ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుతాం. దానికి దీనికి తేడా ఉంది కదా. నాట్ వాట్ ఐ కాల్ యువర్ లైఫ్ సిచ్యుయేషన్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నీ జీవితం ఎట్లా ఉందనే దాని గురించి నేను మాట్లాడతాను. మనం మాట్లాడేది ఏంటి? నీ జీవన విధానం గురించి, నీ లైఫ్ గురించి. దీని గురించి మనం ఆల్రెడీ కూడా ఇంతకుముందు చాలా సార్లు మనం మాట్లాడాం. ఎలా ఉండాలి, ఏంటి, మనం ఏం చేయాలి, దీనికి అని చెప్పి ఈ పుస్తకంలో, అన్ని పుస్తకాలు మనం ఇప్పటి వరకు దాన్ని చూస్తూనే వచ్చాం. ఇప్పుడు అది బాగానే ఉంది. నీ లొంగిపోవటం అనేది, శరణాగతి అనేది బాగానే ఉంది. ఇప్పుడు చూద్దాం ఇల్నెస్ గురించి కదా అసలు ప్రశ్న వచ్చింది అక్కడ. ఇల్నెస్ గురించి ఏమైంది? With Sir. regard to illness, this is what it means. Illness is part of your life situation. As such, it has a past and a future. Past and future form an uninterrupted continuum, unless the redeeming power of the now. Now, the redeeming power of the now is activated through your conscious presence. As you know, underneath the various conditions that make up your life situation, which exists in time, there is something deeper, more essential, your very being in the timeless now. ప్రవీణ మేడం చెబుతుంటే పై నుంచి నేను అలా కవర్ చేస్తుంటే బాగుండి, ఈజీగా ఉండేది. నేను రూట్స్ ఇప్పుడు లోకి కష్టమవుతుందా సార్? కష్టం కాదు, అది కొంత బాధ్యత వెళ్ళిపోయేది కదా. అది విత్ రిగార్డ్ టు ఇల్నెస్. సరే, ఇప్పుడు మనం అనారోగ్యం గురించి మాట్లాడు. నువ్వు చెప్పేది అనారోగ్యం గురించే కదా. అదేం చెప్తుంది అంటే, ఇల్నెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సిచ్యుయేషన్. నీ అనారోగ్యం అనేది నువ్వు శరీరం ఉన్నంత వరకు, నువ్వు ప్రాణం ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు ఇది నీ జీవితంలో ఒక భాగం. అనారోగ్యము, ఆరోగ్యము అన్నీ కూడా నీ జీవితంలో ఒక భాగం. సరే, బాస్ ఇస్ దేర్. సో ఈ అనారోగ్యం అనేది మన జీవితంలో మన ఈ ఆరోగ్యం, అనారోగ్యం, కష్టం, సుఖం, దుఃఖము, బాధ ఇవన్నీ కూడా మన జీవితంలో భాగం. యాజ్ సచ్ ఇట్ హ్యాస్ ఎ పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఎప్పుడైతే మన జీవితంలో ఒక భాగం అయిందో దానికి గతము, భవిష్యత్తు రెండు ఉంటాయి. అంటే ఏదైనా జరిగితే అది గతం యొక్క కర్మ సిద్ధాంతం కనుక మనం పెడితే కర్మఫలం అవ్వచ్చు, లేదంటే భవిష్యత్తులో కూడా ఉండొచ్చు. పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఫార్మ్ an uninterrupted continuum unless the redeeming power of the now is activated through your conscious presence. కాబట్టి ఈ పాస్ట్ అండ్ ఫ్యూచర్ మనం మొదటి నుంచి కూడా ఈ బుక్ లో గతం గురించి, భవిష్యత్తు గురించి లేవు, నువ్వు అది వదిలేయి, మర్చిపో, నువ్వు ఇప్పుడున్న స్థితిలోనే ఉండు, ఈ క్షణమే నీకు ముఖ్యం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఇక్కడ కూడా అదే చెప్తాడు.
మన పాస్ట్ ఫ్యూచర్ ఏదైతే ఉందో, మన గతము భవిష్యత్తు ఏదైతే ఉందో అది కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్, ఎటువంటి అంతరాయం లేకుండా ఒక తీగలాగా అలా నడుస్తూనే ఉంటది. దానికి ఎటువంటి అంతరాయాలు ఉండవు. అన్లెస్ ఎప్పుడు వస్తుంది అంతరాయం? మనం ఈ భూత భవిష్యత్ కాలాల్లో నుంచి బయటికి రావటం అనే అంతరాయం మనకి ఎప్పుడు వస్తుంది అంటే, రిడీమింగ్ పవర్ ఆఫ్ ద నవ్ ఈజ్ యాక్టివేటెడ్ త్రూ యువర్ కాన్షియస్ ప్రెజెన్స్. నీ యొక్క జ్ఞానం ద్వారా, నీ యొక్క ఈ స్పృహలోకి వచ్చిన పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైతే ఈ నవ్వు ఈ క్షణంలో ఉన్న శక్తిని, ఆ పవర్ని నువ్వు బయటికి యాక్టివేట్ చేయగలుగుతావో, నువ్వు ఎప్పుడైతే ఈ నవ్వు అనే దాన్ని నువ్వు నమ్మి పూర్తిగా నేను ఈ వర్తమానంలోనే ఉన్నాను, ఈ క్షణం నాది అని నువ్వు ఎప్పుడైతే ఈ క్షణానికి ఉన్న శక్తిని నువ్వు ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తావో, నువ్వు దాన్ని కదిలిస్తావో, అప్పుడు ఈ భూత భవిష్యత్ కాలాలు అనేవి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాయి. అంటే ఈ చీకటి అనే అజ్ఞానాన్ని మనం బయటికి పంపించాలి అంటే, జ్ఞానం అనేటువంటి ఒక దీపాన్ని మనం వెలిగించాలి. కొంచెం ఆధ్యాత్మిక భాషలో చెప్పుకోవాలి అంటే, మనం ఈ చీకటి పోవాలి అంటే ఏం చేయాలి? దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించినప్పుడు కొంచెం చీకటి కొంచెంగా నీ వెలుతూ ఎంతగా పెరుగుతూ పోతుందో నీ చీకటి అంత దూరంగా వెళ్ళిపోతుంది. అట్లాగే ఇక్కడ కూడా నువ్వు ఈ వర్తమానాన్ని, ఈ క్షణం అనే దాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, దాన్ని ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటావో, దాని మీద నువ్వు ఫోకస్ చేసినప్పుడు నీకు ఈ భూతకాలం, భవిష్యత్ కాలం ఈ రెండు నీకు ఉండవు. యాజ్ యూ నో, underneath the various conditions that make your life situation, which exist in time. మన దీని కింద అసలు ఏంటంటే, ఈ మన లైఫ్ సిచ్యుయేషన్, మన జీవన పరిస్థితి రావటానికి దాని కింద చాలా కారణాలు ఉంటాయి. మాడిపోయిన నూనెలో వేసిన బజ్జీలు తినటం కారణం కావచ్చు, లేకపోతే కల్తీ బియ్యమో, కల్తీ పిండో, కల్తీ నూనె ఏదో కావచ్చు. వీటన్నిటికీ చాలా కారణాలు ఉంటాయి మన ఈ పరిస్థితులు రావటానికి. విచ్ ఎగ్జిస్ట్ ఇన్ టైం ప్రకారం, ఈ సమయంతో పాటు, కాలంతో పాటు అది కూడా నడుస్తూ ఉంటుంది. దెర్ ఈజ్ సంథింగ్ డీపర్, మోర్ ఎసెన్షియల్. దానికంటే కూడా, వీటన్నిటికంటే కింద మనకు కావాల్సింది ఏంటంటే, చాలా లోతైనటువంటి, అతి ముఖ్యమైనటువంటిది ఒకటి. వీటన్నిటి కింద అనేది ముఖ్యం ఈ లైఫ్, ఈ పరిస్థితులు, మన జీవన పరిస్థితులు, ఈ అనారోగ్యాలు, బాధలు, ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కింద కూడా అసలు ముఖ్యమైనది ఒక విషయం ఉంది. ఏంటది అంటే, యువర్ లైఫ్, నీ జీవితం, యువర్ వెరీ బీయింగ్ ఇన్ ద టైమ్లెస్. నీవు ఈ టైం లేని, ఈ సమయం, సందర్భం, ఈ సమయం అవసరం లేని, అంటే కొలతలు లేనటువంటి ఈ నవ్వు అనే దాంట్లోనే నీవు నీ యొక్క ఉనికి, నీ జీవితం అనేది ఈ క్షణం అనే దాంట్లోనే ఉన్నాయి. దీనికి మిగిలినవన్నీ కూడా నీకు పైన పూసిన పూతలే తప్ప అసలు నిజం, వాస్తవం కాదు. ఈ ఇల్నెస్ అనేది నీకు వచ్చింది అంటే, అనారోగ్యం అనేది నీ భూత భవిష్యత్ కాలాల నుంచి నీకు ఉండింది అని చెప్పి చాలా ఉంది. అది టైం అయింది. సార్ చదవండి చూద్దాం. చదవండి. As there are no problems in the now, there is no illness either. The belief in the label that someone attaches to your condition keeps the condition in place, empowers it, and makes a seemingly solid reality out of a temporary imbalance. It gives it not only reality and solidity, but also a continuity in time that it did not have before. By focusing on this instant and refraining from labeling it mentally, illness is reduced to one or several of these factors: physical pain, weakness, discomfort, or disability. That is what you surrender to. Now,
You do not surrender to the idea of illness. Allow the suffering to force you into the present moment, into a state of intense conscious presence. Use it for enlightenment. ఈ నవ్వు అనేది, ఈ క్షణం అనేది మనం ఎప్పుడైతే మనం దాన్ని నమ్మామో, దాన్ని విశ్వసిస్తున్నామో, అప్పుడు మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఇన్ ది నవ్. దేర్ ఇస్ నో ఇల్నెస్ ఏదో, బాధలు కూడా అనారోగ్యాలు కూడా ఏమి ఉండవు. The belief in a label that someone attaches to your condition keeps the condition in place, empowers it, and makes a seemingly solid reality out of a temporary imbalance. ఈ బిలీఫ్, మనం ఈ పైన వేసిన ప్లేస్ లేబుల్ ఏదైతే ఉందో, మనం చెప్తాం కదా, ఈ లేబుల్ మీద బాటిల్ మీద రాసి ఉంటుంది, ఒక ప్లేస్, ఒక కాగితం అంటించి ఉంటుంది, దాని మీద ఇదేంటి ఇందులో ఏమున్నాయని చెప్పి అన్ని రాసి ఉంటుంది. ఆ నమ్మకం ఏదైతే మనం ఉందో, మన ఈ కండిషన్కి, మనం ఉన్న పరిస్థితికి ఈ లేబుల్ అనేది ఏదైతే ఉందో, మనం అంటించిన స్లిప్ ఏదైతే ఉందో, కాగితం ఏదైతే ఉందో, అది మన తీసుకెళ్ళి అక్కడ పెట్టింది ఆ ప్లేస్. ఇప్పుడు మనం చూడండి, చాలా వరకు కొన్ని అనారోగ్య లక్షణాలు, రోగం లక్షణాలు ఉంటాయి. 1, 2, 3, 4, 5 ఈ లక్షణాలు ఉంటే ఇది, ఈ లక్షణాలు ఉంటాయి ఇది అని చెప్పి కొన్ని మనకు చెప్తారు. అది చదివినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇందులో కనీసం వాటి 10 అయితే 10లో 9 మనకు ఉన్నాయనిపిస్తుంది. అవునా? అవును సార్. అవునవును అనిపిస్తుంది. మనకి మనం ఆపాదించుకుంటాం, ఇది మనకు ఉంది కదా, ఇది మనకు ఉంది కదా, ఇది మనకు. కానీ అది ఎప్పుడో ఒకసారి వచ్చి పోయి ఉంటుంది మనతో, పర్మనెంట్ గా, శాశ్వతంగా అది మనతో లేదు. దగ్గు ఉంది, ఎప్పుడో వచ్చిపోతుంది, మళ్ళీ ఎప్పుడో వస్తుంది పోతుంది. దాన్ని మనం చేయను, ఇంకోటను అని అనుకోకూడదు. అట్లా ఈ లేబుల్ ఏదైతే ఉందో, దగ్గు వస్తే క్షయ, లేకపోతే మనకి ఎడం చేయి నొప్పి వస్తే హార్ట్ ప్రాబ్లము, లేదు మనకి ఇంకొకటి చెవిలో దెబ్బ తగిలితే మనకు వినపడలేదు కాబట్టి దానివల్ల, ఇట్లా ప్రతిదానికి మనం ఒకటి ఆపాదించుకుంటాం, అది అటాచ్ చేసుకుంటాం. అది మనం దాన్ని ఒక ముద్ర వేసి, ఒక స్లిప్ రాసేసి దాన్ని అట్ట పెట్టేస్తాం. empowers it, making and makes a seemingly solid reality out of a temporary imbalance. ప్రస్తుతానికి, ఆ సందర్భానికి తగినటువంటి ఈ అసమతుల్యత ఏదైతే ఉందో, ఇంబ్యాలెన్స్, రెండు, సమతుల్యత, అసమతుల్యత, ఈ రెండు ఏదైతే ఉన్నాయో, దాన్ని మనం ఇదే సాలిడ్ రియాలిటీ, అంటే గట్టి నమ్మకం, ఇది మనకి ఉన్నది వాస్తవం ఇది అని చెప్పి మనం ఈ అసమతుల్యత ఏదైతే ఉందో, సమతుల్యత లేకపోవటం ఈ బ్రెయిన్ లో ఉందో, దాని వలన మనకి ఇవన్నీ ఆపాదించుకోవడం జరుగుతుంది. ఇట్ గివ్స్ ఇట్ నాట్ ఓన్లీ రియాలిటీ అండ్ సాలిడిటీ, బట్ ఆల్సో ఏ కంటిన్యూటీ ఇన్ టైమ్ దట్ ఇట్ డిడ్ నాట్ హ్యావ్ బిఫోర్. అంతేకాకుండా ఇదే వాస్తవం అని నమ్మే పరిస్థితి, ఇదే మనకి గట్టిగా ఉంది అని చెప్పి సాలిడారిటీ, మనకు దాంతో మనం ఐక్యమైపోవటం అనేది, ఇవన్నీ కూడా పైగా ఇది ఎప్పుడైతే ఇంతకుముందు లేనిది, ఇది ఎప్పుడైతే మనం ఆపాదించుకుంటున్నామో, దానికి ఒక కంటిన్యూటీ అనేది వస్తుంది. దానికి అంతరాయం అనేది ఉండదు, అది మనం ఎప్పుడు అలా జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు లేనిది అదొకటి కొత్తది వస్తుంది. By focusing on this instant and refraining from labeling it mentally, illness is reduced to one or several of these factors. ఎప్పుడైతే మనం దీని మీద ఈ ఇన్స్టెంట్ గా ఈ లేబులింగ్ దాంట్లో నుంచి మన బయటికి తీసుకొచ్చి మెంటల్ గా మనం లేబుల్ చేసుకోకుండా, మనం ఇది మనకి అన్నిటికీ మనం ఆపాదించుకోకుండా, మనం దానికి సృష్టించుకోకుండా, కలుపుకోకుండా గనక నువ్వు ఎప్పుడైతే దీని మీద నువ్వు ఫోకస్ చేస్తావో, ఏది లేబులింగ్ వేసుకోవడం, ఇన్స్టెంట్ గా దీని మీద ఇవన్నీ మెంటల్ గా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, వదిలేస్తావు, ఇల్నెస్ ఈజ్ రెడ్యూస్ టు వన్ ఆర్ సెవరల్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. ఈ అనారోగ్యం అనేది కొన్ని విషయాలకు వస్తాయి. ఇది ఫిజికల్ పెయిన్, వీక్నెస్, డిస్కంఫర్ట్ ఆర్ డిసేబిలిటీ, శారీరకంగా బాధ, లేకపోతే బలహీనత,
లేకపోతే కొంచెం అసౌకర్యము, లేదంటే డిజబిలిటీ, మనకి చేయలేకపోవటం అనేది ఇట్లాంటి కొన్ని వస్తాయి. దట్ ఈస్ వాట్ యు సరెండర్ టు. నువ్వు దానికి సరెండర్ అవుతావు. దట్ ఈస్ వాట్, నువ్వు ఉన్న దాన్ని ఉన్నట్టుగా నువ్వు, ఓకే నాకు ఈ బలహీనత ఉంది, లేదా నాకు ఈ వీక్నెస్ ఉంది, లేదా నేను దీంట్లో నుంచి ఈ బాధ ఉంది, వీటన్నిటిలో నుంచి నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతున్నావు నువ్వు అనేదాన్ని. ఇప్పుడు ఈ క్షణంలో అవన్నీ ఫీల్ అవుతావు. దట్స్ వాట్ యు సరెండర్ టు. దానికి నువ్వు లొంగిపోతున్నావు. బట్ యూ డు నాట్ సరెండర్ టు ది ఐడియా ఆఫ్ ఇల్నెస్. నువ్వు ఈ అనారోగ్యం అనే దానికి సరెండర్ అవ్వట్లేదు. నువ్వు దేనికి సరెండర్ అవుతున్నావు? ఈ బాధకి, బలహీనతకు, లేకపోతే అసౌకర్యానికో, వీటికి నువ్వు సరెండర్ అవుతావు. నీకు అవన్నీ లేకపోతే, నీకు నీ అనారోగ్యం ఉన్నా కూడా దానివల్ల నీకు ఎటువంటి శారీరక బాధ లేకపోతే నువ్వు పట్టించుకుంటావా దాని గురించి? పట్టించుకోం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నా వైఫ్కి అల్సర్ ఉంది లోపల. అల్సర్ కదా, వాట్ ఇస్ సిస్ట్. అది పెరుగుతూ పోయింది దాదాపు 15 సంవత్సరాలు. మాకు దానివల్ల ఎటువంటి అసౌకర్యం కానీ, నొప్పి కానీ ఏమీ లేదు. డాక్టర్ ఏం చెప్పాడు? మీకు దీనివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడండి, అది లేకపోతే మీరు పట్టించుకోవద్దండి అని చెప్పాడు. సరే అని వదిలేసింది దాన్ని. అది ఎక్కడ సమస్య అయింది? మీ కెనడా వెళ్ళిన తర్వాత అక్కడ నడుస్తూ ఉంటే అప్పుడు ఎక్కువ నడక అయినప్పుడు సమస్య అయింది. అప్పుడు నాకు ఆ డిస్కంఫర్ట్, ఇల్నెస్, ఆ డిస్కంఫర్ట్, లేకపోతే అసౌకర్యము, లేకపోతే బాధ, ఇవన్నీ వచ్చినాయి. ఆ నొప్పి అవన్నీ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది పరిస్థితి, మీరు తీసేయండి అన్న. అది ఇల్నెస్ అనేది అప్పుడు వచ్చింది. బాధ వచ్చినప్పుడు. బాధ రానంత కాలము నాకు అది ఇల్నెస్ కింద కనపడాలి, అనారోగ్యం కింద. allow the suffering to force you into the present moment. అందుకని ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఈ ప్రజెంట్ మూమెంట్లోకి రావటానికి, నువ్వు ఉన్న ప్రస్తుత స్థితిలోకి రావటానికి, ఈ క్షణంలోకి రావటానికి దాన్ని అలౌ చేయి. దాన్ని అంగీకరించే ముందు ఆ సఫరింగ్ ఇంటూ ఏ స్టేట్ ఆఫ్ ఇంటెన్స్ కాన్షియస్ ప్రెజెన్స్. నువ్వు అప్పుడు ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్ ప్రెజెన్స్, నీకు స్పృహలో ఉన్నటువంటి ఈ పూర్తిగా ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రజెంట్లో ఉంటావో ఈ క్షణంలోకి తీసుకురాదాన్ని. ఆ సఫరింగ్ని నీ ప్రజెంట్ మూమెంట్లోకి మార్చు. ఈ బాధ అనే దాన్ని నువ్వు తీసేయటానికి అప్పుడు మాట్లాడు. యూజ్ ఇట్ ఫర్ ఎన్లైటన్మెంట్. ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని నువ్వు జ్ఞానోదయాన్ని పొందటానికి నువ్వు ఉపయోగించు. వచ్చాము, ఆపరేషన్ చేయించుకున్నాము, తీసేశారు, ఆ బాధ పోయింది, సో ఐఎమ్ గుడ్. దాన్ని ఎన్లైటన్మెంట్, దాన్ని ఇది పొందటం కోసం, ఈ బాధలో నుంచి విముక్తి పొందటం. ఇల్నెస్ అంటే మనకి ఇంకా డిస్కంఫర్ట్ వచ్చినప్పుడు, మన అనారోగ్యం గురించి బయటకు వస్తే, మన అనారోగ్యం బయటకు వచ్చినప్పుడు దాన్ని తీసేస్తే నువ్వేమవుద్ది? ఆరోగ్యంగా ఉంటావు. అంటే నువ్వు జ్ఞానంతో. ఇది ఆ ఇల్నెస్ ని నువ్వు ఎన్లైటన్మెంట్ గా ఎట్లా మార్చుకోవటం అంటే, నువ్వు నీ శరీరంలో ఉన్న బాధని, బాధను తీసేస్తే అనారోగ్యం ఎలా పోతుందో, అలాగే నువ్వు ఈ ఈ దీనివల్ల వచ్చే ఈ బాధను ఎప్పుడైతే పోతుందో నువ్వు శుభ్రంగా ఉంటావు కాబట్టి, ఆరోగ్యంగా ఉంటావు కాబట్టి, నువ్వు దాన్ని దీనికి వాడుకుంటున్నావు అనమాట. ఇల్నెస్ ని మనం ఎన్లైటన్మెంట్ కి ఎలా వాడుకోవాలి అంటే ఇది. సో ఇవాళ ఇక్కడ ఆపుదాం. అలాగే సార్. రేపు చూద్దాం. మీరు ఎవరైనా ఏమైనా సార్, శరణాగతి అనేది మనం సింపుల్ గా చెప్పేసుకున్నాం సార్. దాని గురించి డీటెయిల్డ్ గా ఉండింది ఇప్పుడు మీరు చెప్పేదంతా కూడా. ఇంకేం నటనలు వద్దు, ముసుగులు వద్దు, ఏమీ వద్దు అని చెప్తున్నా. అంటే ఒక్కొక్క సందర్భంలో మనం ఏ విధంగా ఈ శరణాగతి అనే దాన్ని ఆపాదించుకోవాలి, అన్వయించుకోవాలి అని. దౌర్జన్యం ఉంటే ఎలా, మన మీద దౌర్జన్యం చేయడానికి వస్తే ఎలా చేయాలి, లేకపోతే మనకి అనారోగ్యం ఉంటే మనం ఈ శరణాగతిని ఎలా వాడుకోవాలి, ఇవన్నీ ఒక్కొక్క మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలకి ఈ విధంగా ఏం చేయాల్సి వస్తుందని చెప్పుకుంటే అంటున్నాడు.
ఎలాగైతే వెళ్ళిపోయిందా వచ్చింది. ఓకే. ఇంకెవరన్నా రికార్డింగ్ ఆపాను. ఆపేయండి సార్.